మాట్లాడచ్చు. ఏమ్మా వినబడుతుందా నా మాట? వినిపిస్తుంది స్వామి, చెప్పండి. శ్రీనివాస్ లైన్ లో ఉన్నట్టున్నాడుగా. ఉన్నారు. ఎందుకు లోకం అంతా అఘోరి అమ్మ అంటుంటే మీరు శ్రీనివాస్ అని పిలుస్తున్నారు? నేను శ్రీనివాస్ అనే పిలుస్తాను. అఘోరి అని మీరు అనుకుంటే సరిపోదు కదా శంకరా. ఎవరు ఎలా పిలుచుకోండి నాన్న, ఇప్పుడు నాకేం పరకపడదు. ఇంకా పరకు నేను పడిస్తాను, మీరు టెన్షన్ ఏం పడకండి, ఆ విషయాలు వదిలేసేయండి. అఘోరి అన్న విషయం నేను మళ్ళీ మాట్లాడతా మీతోని. ఈ అమ్మాయి ఇష్టంగా వచ్చిందని లాస్ట్ టైం కూడా చెప్పాను. ఆ అమ్మాయి వర్షన్ కూడా, ఆ అమ్మాయి నాకు కాల్ కూడా చేసింది. ఇట్లా స్వామి మీరు చెప్పారు బిగ్ టీవీలో కదా, నాకు ఇష్టపూర్వకంగానే వచ్చింది, నాకు వశీకరణ ఎవరు చేయలేరు, నేను నా అంతల నాన్న ఇష్టంతోనే వచ్చాను నేను అంటే, సరే అమ్మా అది మంచిదే పద్ధతి, అమ్మా నాన్నల అనుమతి కూడా చాలా ముఖ్యంగా అవసరం కదా అంటే, అమ్మా నాన్నలు వినట్లేరు కానీ కన్విన్స్ త్వరలోనే చేసుకునే ఏర్పాటు విధంగా వెళ్ళే అవకాశం అని చాలా ఛానల్లో చెప్తే నేను కూడా విన్నాను. ఇప్పుడు కూడా శ్రీనివాస్ చెప్తుంది ఏంటంటే, నన్ను ఎవరు ఆపలేరు, నన్ను ఎవరు ఏం చూడలేరు, నేనేం చేసుకోవాలో చేసుకుంటా అని మాట్లాడుతున్నాడు. కాబట్టి అఘోరి తత్వానికి శ్రీనివాస్కి సంబంధం లేదు. శ్రీనివాస్ ఏమైనా చేసుకోవచ్చు, హీ హ్యాజ్ అ రైట్ టు గో ఎనీవేర్, ఏదైనా చేసుకునే రైట్స్ ఉన్నాయి. కానీ అఘోరి అని పేరు పెట్టుకొని పోతానంటే మాత్రం ఆ రైట్ వే కాదు. అఘోరి అమ్మ అన్న వర్డ్ మీరు ఏదైతే అంటున్నారో, ఇట్ హ్యాస్ టు డిక్లేర్డ్ బై ది అఖాడాస్ ఆఫ్ ది కాశీ. కాశీ నుంచి, ఆ అఖాడాల నుంచి, అధికారుల నుంచి మీరు మాట్లాడే విషయానికి నేను వివరణ ఇస్తా. ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నది వాళ్ళు ఏ విధంగా చేసుకున్నారు అనేది మీరు అన్నట్టుగానే చట్టానికి అవసరం లేదు, కానీ కన్న తల్లిదండ్రులకి చెప్పాల్సిన అవసరం శ్రీనివాస్కి అయితే ఉన్నది. ఇప్పటికి కూడా శ్రీనివాస్ వచ్చేసి ఆ పోలీస్ అధికారుల దగ్గర ఈ అమ్మాయి, అప్పుడు ఈ అమ్మ ఉన్నది కదా వర్షిని, ఇద్దరు కలిసి ఏకగ్రీవంగా మేమిద్దరం ఉన్నామని చెప్పి రాయించుకునేంత వరకు చట్టపరంగా పోలీస్ అధికారులే కానీ మీరు అన్నట్టుగా వాళ్ళ అమ్మా నాన్నలు ఖచ్చితంగా వెంబడిస్తూనే ఉంటారు. ఇప్పుడు పోలీస్ అధికారులు వాళ్ళకి మీ అమ్మాయిని మీరు తెచ్చుకోండమ్మా అని చెప్పడం చేత తల్లిదండ్రులు ధైర్యం చేస్తున్నారు. కాబట్టి శ్రీనివాస్ ఎక్కడున్నా కూడా నువ్వు ఏంటంటే, అమ్మా నాన్నలను ఒప్పించినా ఒప్పకపోయినా చట్టం నిన్నైతే ఖచ్చితంగా అడుగుతూ ఉంటుంది ఏదో విధంగా. ఇప్పుడు మిస్సింగ్ కేసు పెట్టిండని ఇంతసేపు మనం లైవ్లో వింటూనే ఉన్నాము. కాబట్టి ఆ మిస్సింగ్ కేసుకి అయితే నువ్వు రెస్పాన్సిబిలిటీ ఇవ్వక తప్పదు. నువ్వు నార్త్లో ఉన్నా, సౌత్లో ఉన్నా, ఈస్ట్లో ఉన్నా, వెస్ట్లో ఉన్నా, వేరెవర్ యు ఆర్ దేర్, నెట్వర్క్ ఖచ్చితంగా ఉన్నది, నీ మొబైల్స్ అన్ని ట్రాప్ ఉన్నా, నువ్వు ఎక్కడ పోతున్నావు ఏంది అనేది ఖచ్చితంగా మనుషుల ద్వారా అయితే తెలుస్తుంది. ఫోన్లో ట్రాప్ ఉన్నది, ఆ అమ్మాయి నిన్ను సెక్యూర్ చేస్తుంది. దట్ ఈస్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. సో షీ హాస్ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఎక్కడెక్కడ పోతున్నాను అన్న సంగతి. ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ హైదరాబాద్లో ఇంకో 2 రోజులు 3 రోజులు ఉంటుంది, నిన్ను చేరుకుంటుంది వాస్తవమే. కానీ పోలీస్ అధికారులు అయితే నిన్ను అడిగే హక్కు ఉమ్మాటికి 100% ఉన్నది వాళ్ళకి. ఆ విషయంలో నువ్వు ఒప్పుకొని, ఆ అమ్మాయి ఒప్పుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా, ఒక పురుషుడు ఒక స్త్రీ పెళ్లి చేసుకున్నా కూడా పోలీస్ అధికారులకు వచ్చి నాకు వీళ్ళ వల్ల రక్షణ ఈ విధంగా ఉంది, వీళ్ళు నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పిన తర్వాత యాక్సెప్టెన్స్ లెటర్ బై ది లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ అండ్ యాక్సెప్టెన్స్ బై ది పేరెంట్స్, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ నుంచి మా ఇద్దరి మధ్యలో ఈ విధంగా ఏకగ్రీవ పత్రం ఉన్నదని చెప్పేసి ఆ పత్రాలు రాసుకున్న తర్వాత నువ్వు ఎక్కడైనా లీడ్ చేసుకున్న రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ రైట్ లేదు, నాకు అలా చేయలేనంటే నువ్వు మళ్ళీ సమాజాన్ని వేరే విధంగా భ్రష్టు పట్టించే మాటలే మాట్లాడుతున్నావు, కానీ వితండవాదం ఉన్న మాటలే. కానీ నేను అలాగ అనలేదు స్వామి గారు, నేను అలా అనలేదు. నేను ఏంటంటే ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక జాగాలో కూర్చుంటున్నాం కదా, అన్ని శ్రీనివాస్ నా మాట విన, నువ్వు కూర్చోవాల్సిన అవసరం లేదు శంకరా. ఇప్పుడు రేపో ఎల్లుండో బయలుదేరి వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అదే పోలీస్ అధికారుల దగ్గర నేను అదే చెప్తాను స్వామి గారు, నేను అదే చెప్తాను. నేను ఇప్పుడు ఆగ్రాలో ఉన్నాను కదా, బయలుదేరాను, నేను ఎట్టి పరిస్థితుల్లో డైరెక్ట్ తెలంగాణకి వస్తున్నాను. నేను మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే, ఆ అమ్మాయి నువ్వు తీసుకుపోయే రైట్స్ నీకు ఇంకా రాలేదు. ఆ అమ్మాయి నువ్వు వితండవాదం చేస్తున్నావు కదా, రైట్స్ తీసుకురండి అంటున్నాను. మొదట ఏంటంటే, నాకు ఈ అమ్మాయి ఇష్టము, నాకు నేను ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అన్న దానికి సర్టిఫికేషన్ హ్యాస్ టు కమ్. ఇప్పుడు సర్టిఫికేషన్ నీకు రాకపోతే నీకు రక్షణ లేదు ముమ్మాటికి. ఆ రోజు ఉజ్జయిన్లో పోలీస్ అధికారులు అర్ధరాత్రి 2 గంటలకు వచ్చి తీసుకుపోతుంటే చూస్తూ నిలబడిపోయావే తప్పితే అమ్మాయిని ఆపే ప్రయత్నం చేయలేదు. అంటే నీకు ఆడ ప్రాణ భయం ఉంది, లా అండ్ ఆర్డర్ భయం ఉన్నదని అర్థం కదా. ఎందుకు ఆపలేవు మరి? ఆ రోజు ఆపాల్సింది కదా, ఆపేసి ఆ అమ్మాయిని నువ్వు అలా ఇలా తీసుకుపోతావు నా భార్య అని చెప్పి ఆపాల్సింది కదా శంకరా. నువ్వు ఎందుకు ఆపలేవు మరి? ఆపిన తర్వాతనే ఈ ఇంటికి 5 days వెళ్ళొస్తా అన్నది, అది ఎవరికన్నా తెలుసా?
5 days అమ్మాయి వెళ్తాను ఏడున్నది లగోటితో అని. అలా కాదు, ఆ అమ్మాయిని ఈ పంట చింతపండు చేశారు, నన్ను కొట్టారు, నా చైన్ ఎత్తుకుపోయారని గట్టిగా అరుస్తుంది కదా, నీ భార్యను తీసుకుపోయినప్పుడు నువ్వు కూడా మీడియాకి చెప్పేటుండే. కొట్టింది నాకు ఇప్పుడు తెలిసింది కదా నాన్న. ఇప్పుడు కాదు మిత్ర, నా మాట విను మిత్రమా, ఇప్పుడు కాదు. ఆ అమ్మాయి బయటకు వచ్చిన 2వ రోజే వీడియో ఆర్టీవీలో వచ్చింది. ఆర్టీవీలో కూడా వచ్చినప్పుడు నువ్వు రెస్పాండ్ ఇచ్చేడుతుండే, అమ్మ నేను వస్తున్నా అని చెప్పి. ఈ 10 రోజులు 5 రోజులు సమయం వృధా చేసి ఇప్పుడు చూస్తున్న ఛానల్లో వాళ్ళందరూ అది చేసి ఇప్పుడు నీకు ఇబ్బంది చేసుకునే పరిస్థితి రాకూడదు కదా. ధర్మరక్షణలో నువ్వు ఉన్నావు, లోక కళ్యాణంలో నువ్వు ఉన్నావు, పరమాత్ముడి ఆజ్ఞని పాటిస్తున్నావు అన్నప్పుడు స్త్రీ రక్షణ మన భారతదేశంలో మొట్టమొదటి హక్కు. అఘోరలు ఎక్కడన్నా పెళ్లి చేసుకోవద్దని ఉందా? అఘోరలు పెళ్లి చేసుకోవద్దని, అఘోరాలు పెళ్లి చేసుకోవాలని ఎక్కడ రాసి ఉంది చూయించు. నేను అఘోరాలు పెళ్లి చేసుకోవద్దని రాసున్నది నీకు నేను ఇప్పుడే చూపిస్తా. అలా అంటలేను. నేను అనేది ఏంటంటే అఘోరాలు పెళ్లి చేసుకోవద్దు అని రాసిలేదు, చేసుకోవాలని రాసిలేదు. అఘోరాలు శ్రీనివాస్ అఘోరాలు పెళ్లి చేసుకోకూడదని రాసి లేదనేది నేను చూపిస్తా. నువ్వు పెళ్లి చేసుకోవాలని ఉన్నది ఇప్పుడు కాదు. ఇప్పుడు మణికన్నన్ పెళ్లి చేసుకున్నాడు, తిరుచి మణికన్నన్ తెలుసా? ఎవరు? తిరుచి మణికందన్, తమిళనాడు. తిరుచి మణికందన్ ఎక్కడున్నాడు? ఏ అఖాడాలో ఉన్నాడు ఆయన? అఘోర అఖాడంలో ఎందులో ఉన్నాడు? కావాలంటే మీరు ఫోన్ చేసి కనుక్కోండి. మీరు అన్నారు కదా మాకు అన్ని పరిచయాలు ఉన్నాయి అన్నారు కదా. అఖాడాలలో పెళ్లి చేసుకున్న అఘోరి సాత్వికుని, సాధువుని, సత్పురుషులని, యోగ శుద్ధులని, తర్వాత మహాయోగినులని నువ్వు చూయించు. నువ్వు ఇంకొక 15 నిమిషాలు టైం ఇస్తే నేను కాశీ ఉప ముఖ్యమంత్రిని లైన్ లో తీసుకుంటుండే, కానీ ఆయన ఫోన్ కనెక్ట్ అయితే లేదు. ఆయనను కూడా లైన్ లో తీసుకుంటా ఉంటే ఆయన ఫోన్ కట్ చేసేస్తా ఉన్నాడు. నేను ఆయననే లైన్ తీసుకునేవాడిని. ఇప్పుడు ఇంకొక 10 నిమిషాలు నాకు టైం ఇస్తే నేను 6:30 తర్వాత వాళ్ళని కూడా లైన్ తీసుకుంటా. కాశీ నుంచి డైరెక్ట్ గా ఏ అఖాడాల నుంచి 15 ఉత్తరప్రదేశ్ లో ఉన్న 9 అఖాడాల గురించి, కాశీ క్షేత్రంలో ఉన్న 10 అఖాడాల గురించి నువ్వు మాట్లాడుతున్నావో ఆ అఖాడాల అధికారులతోనే మాట్లాడిస్తా. అఘోర శాసన గ్రంథంలో పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పి ఎల్లూరి శ్రీనివాస్ అంటున్నారు. మీరందరూ ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళతో తణుకులో రాజేష్ నాథ్ ఉన్నారు కదా, ఆయనకు పెళ్లి కాలేదంటావా? ఆయన అఖాడాలో ఉన్నాడా? లేడంటావా? ఆయన అఖాడాలో లేడు. ఆయనంతలో ఆయన సొంతంగా ఆయన ఒక నిర్ణయం తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయి ఆయన అక్కడ ఉన్నాడు. కానీ నేను నిర్ణయం తీసుకున్నాను ఈ నిర్ణయం, కానీ నువ్వు అఘోరాలు పెళ్లి చేసుకున్నారు అన్న నిర్ణయం చెప్పకూడదు. నా సొంతంగా నేను కూడా నిర్ణయం తీసుకున్నాను. శ్రీనివాస్ నీ ఇష్టం నువ్వు విర్రవీగు. నేను చెప్తుంది కూడా అదే. లా అండ్ ఆర్డర్ ప్రకారంగా, సివిలైజేషన్ గా, లా అండ్ ఆర్డర్ ప్రకారంగానే వెళ్తాము. ఓకేనా? మేము మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసుకుంటాము. ఓకేనా? మ్యారేజ్ సర్టిఫికేట్ మీకు కావాల్సింది నేను చెప్తున్నది అది తీసుకుంటాము. నువ్వు తీసుకో. చూడు శ్రీనివాస్, నువ్వు సర్టిఫికేట్ తీసుకో, పోలీస్ స్టేషన్ కి వెళ్ళు, లీగలైజేషన్ చేసుకో, రెగ్యులరైజేషన్ చేసుకో, దట్ ఈస్ యువర్ రైట్. కానీ తీసుకున్న తర్వాతనే అప్పుడు మీడియా ముందుకు వస్తాము. ఓకేనా? అప్పుడు మీడియా ముందుకు రాము. వచ్చేసారు, అక్కడికి వెళ్ళి వచ్చేసాయి. ఆ వర్షిని అమ్మాయికి రక్షణ లేదు స్వామి, ఎక్కడో ఉంటానంటుంది. దానికి బాధ్యత నువ్వు వహిస్తావా? ఈ రోజు రాత్రి అమ్మాయికి ఏమన్నా అయితే నువ్వు 100% నేను రావడానికి 2 రోజులు అవుతుంది అంటున్నావు కదా. ఆ అమ్మాయికి ఏమైనా నాదే బాధ్యత. ఓకేనా? అమ్మాయి తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చింది, నువ్వు ఎక్కడో ఉన్నావు. ఇప్పుడు నిన్నగాక మొన్న నాగర్ కర్నూలులో ఒక ఆడబిడ్డని 7 ఆ గుడిలో పోతే ఆ అమ్మాయిని ఏం చిత్రహింస పెంచారు చూసావు కదా. ఒక ఆడపిల్లకి రక్షణ ఉందా ఈ రోజుల్లో? నేను రక్షణ ఇస్తాను నా సిద్ధాంతం అది. నా దగ్గరికి వెళ్ళి ఎవరు ముట్టుకోలేరు. పక్కన ఉండాలి కదా శ్రీనివాస్, పక్కన లేకపోతే రక్షణ ఎట్లా వస్తుంది? అదే ఇప్పుడు నాతోనే ఉంటది కదా, రక్షణ ఎందుకు ఉండదు అంటున్నా నేను. ఎక్కడ ఈ 2 రోజులలో నువ్వు వచ్చి పోలీస్ స్టేషన్ లో లా అండ్ ఆర్డర్ ప్రకారంగా నువ్వు లీగలైజేషన్ సర్టిఫికేషన్ తీసుకునేంత వరకు ఆ అమ్మాయికి నీకు రక్షణ లేదు. పోలీస్ అధికారులను ఇవ్వని చెప్పయ్యా నీకు పేపరు. నేను ఢిల్లీలో ఉన్నాను కదా, మార్నింగ్ వరకే హైదరాబాద్ లో ఉంటున్నా. ఓకేనా? నువ్వు హైదరాబాద్ కి వచ్చి మంగళగిరికి పోయి, మంగళగిరి నుంచి పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళ పేరెంట్స్ మధ్యలో ఒప్పించి పేపర్ తీసుకొని ముందుకు పో. అంతేకాని ఇలాంటి వితండవాదం చేసేసి అదే నిజము, అదే సాత్వికము, అదే ధర్మము, అదే నిజం అని చెప్పాల్సిన అవసరం లేదు కదా మీకు. నేను అదే లీగల్ గానే వెళ్తాను. నేను వస్తున్నాను హైదరాబాద్ కు. ఓకేనా? అమ్మా నాన్నతో ఒప్పించుకున్న లెటర్ రాసి ప్రెస్ నోట్ రిలీజ్ అయ్యి, పోలీస్ అధికారులు ప్రింట్ చేసిన నోటీస్ రిలీజ్ అయ్యి, ఇవన్నీ రిలీజ్ చేయకుండా నువ్వు వచ్చేసాయి నేను చూసుకుంటా, ఎవడొస్తాడు చేస్తాడంటే సమాజం నిన్ను చూస్తున్నప్పుడు, ఆ అమ్మాయిని చూస్తున్నప్పుడు ఏం నేర్చుకోవాలి? లోక కళ్యాణం అంటే ఇదేనా? నానా ఇక్కడ పెళ్లి సంబంధం పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా? నేను లోక కళ్యాణం గురించి అది ఎప్పుడు ఆగదు. అది ఇప్పుడు కాదు, ఎప్పుడు నా ప్రాణం వదలడం కూడా అలాగే వదులుతాను.
ఆ మాట విను. పెళ్లి లోక ప్రస్తావన కళ్యాణం గురించి తెచ్చుకున్నావు. మాట్లాడలే, ఇక్కడ మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నాను నాన్న. మాట్లాడుతున్నావు కదా, ఆ మ్యారేజ్ గురించి వెళ్ళి ఎక్కడ మాట్లాడాలి? నువ్వు పేరెంట్స్ తో మాట్లాడాలి, పోలీస్ స్టేషన్ లో లీగల్ గానే వెళ్తాం, ఓకేనా? నేను లీగల్ గానే వెళ్తున్నాను, మీడియా పరంగా చెప్తున్నా కదా, లీగల్ గానే వెళ్తాం. అమ్మాయి కూడా చెప్తున్నాను కదా, ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు మీరు బహిర్గతమై రక్షణ లేని పనులు చేసుకుంటున్నారు. మీరు ఆలోచించి దాన్ని ధర్మం అనకూడదు. ఆ ధర్మాన్ని పాటించాలంటే మానవ ధర్మం ముఖ్యమైనది. మానవ ధర్మాన్ని పాటించాలంటే పరధర్మాన్ని పాటించాలి. నాలుగకి అడ్డు లేకుండా మేము చేసే పనులే న్యాయం అంటే ఏ విధంగా ధర్మాన్ని కాపాడుతావు నువ్వు? సరే సరే. అంటే స్వామి శివరుద్ర స్వామి, అండి స్వామి ఇప్పుడు ఆయన అంటున్నది ఏంటంటే